పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు. ఇది ఒక జర్నలిస్ట్ చేసినటువంటి సంచలన ప్రకటన. మే 2023లో ఆయన అరెస్ట్ అయ్యారు. ఒక అవినీతి కేసుకు సంబంధించి ఒక ట్రస్ట్ వివాదం నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులకు కానీ, లాయర్లకు కానీ, డాక్టర్లకు కానీ వ్యక్తిగతంగా ఆయన్ని చూడటానికి ఉండేటువంటి ఆ నామ్స్ ప్రకారం ఎవరిని కూడా కలుసుకోనివ్వటం లేదు. గతంలోనే ఒక పుకారు షికారు చేసినటువంటి పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు, ఇమ్రాన్ ఖాన్ లేడు. నాకు ఒక ముగ్గురు సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు చెప్పారని ఆ జర్నలిస్ట్ చేసినటువంటి సంచలన ప్రకటన పాకిస్తాన్లో రాజకీయ నాయకుల మీద కొనసాగుతున్నటువంటి చర్యలకు సంబంధించి పర్టికులర్గా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలకి అద్దం పడుతుందని చెప్పాలి. ఒక వ్యక్తిని జైల్లోనే చంపేశారు, ఆ జైల్లోనే ఆయన చనిపోయాడు. అనారోగ్య కారణాలు కూడా పెద్దగా ఇమ్రాన్ ఖాన్కి లేనటువంటి పరిస్థితి. ఆయన డయాబెటిక్ పేషెంట్. సో అంతకు మించి ఇంకెక్కడా కూడా ఇమ్రాన్ ఖాన్కి ఈ అనారోగ్యంతో బాధపడుతున్నాడు కానీ, లేకపోతే ఒక క్యాన్సర్ అనో లేకపోతే ఇతరత్ర ఇంకేదో అనారోగ్య కారణాలు ఉన్నాయని ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష, ఆయన భార్యకు ఒక 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కానీ కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటి అంటే, ఎలాంటి ఖైదీనైనా సరే, ఎలాంటి అవినీతి ఆరోపణల్లో అరెస్ట్ అయినా, హత్యకు సంబంధించి అరెస్ట్ అయినా, ఇతరత్ర ఎంత తీవ్రవాద కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల్ని కనీసం చూడటానికి పర్మిషన్ ఉంటుంది. ఆ పర్మిషన్ని కూడా ఎందుకు ఇవ్వడం లేదు ఇమ్రాన్ ఖాన్ విషయంలో పర్టికులర్గా? అంటే రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన రాజకీయ కక్ష సాధింపులు అంటే అరెస్ట్ చేయించారు. సో అవినీతి కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది, జైల్లోనే ఉన్నాడు. ఇంతకు మించి ఒక వ్యక్తిని ఇంకెంత సాధిస్తారు? అప్పట్లో వచ్చినటువంటి డిస్కషన్ ఇది. కానీ అక్కడ చోటు చేసుకున్నటువంటి కీలక పరిణామం ఏంటి అని అంటే, జైల్లోనే ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు. అసలు నిజంగా ఇమ్రాన్ ఖాన్ బతికి ఉంటే కనీసం ఇమ్రాన్ ఖాన్ ఇలా ఉన్నాడు అని ఒక్క ఫోటో ఆయన పార్టీ కార్యకర్తల కోసం కానీ, అభిమానుల కోసం కానీ, కుటుంబ సభ్యులకైనా సరే ఒక పర్సనల్ వీడియో ఆయన ఇలా ఉన్నారు అని ఎందుకు పాకిస్తాన్ ప్రభుత్వం చూపించలేకపోతుంది? పాకిస్తాన్లో గత కొన్నేళ్లుగా చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు మనం చూసాం. సో అక్కడంతా కూడా రాజకీయపరమైనటువంటి అంశాలన్నీ కూడా మిలిటరీకి, అక్కడ ఏ రాజకీయ పార్టీ నెగితే ఆ రాజకీయ పార్టీకి సంబంధించి మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తున్నాం. దాదాపుగా అక్కడంతా కూడా మిలిటరీ చెప్పినట్టుగానే దేశాధినేతలు కూడా వినాలి అనేటువంటి రీతిలో మనల్ని చూసాం. గతంలో పర్వేజ్ ముషరఫ్ ఏ స్థాయిలో పాకిస్తాన్కి సంబంధించి మిలిటరీ సైనిక పాలన విధించాడో చూసాం మనం అక్కడ. సో ఈ నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి ఒక చిన్న గ్యాప్, కొన్ని వివాదాలు రావడం, ఇమ్రాన్ ఖాన్ ఆర్మీతో విభేదించడం కావచ్చు, పక్క దేశాలతో సఖ్యతగా ఉండేటువంటి కొన్ని అంశాలకు సంబంధించి పాకిస్తాన్లో ఉన్నటువంటి ద్రవ్యోల్బణం, ఇతరత్ర అంశాలన్నిటి మీద కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ దేశాలతో ఆయన జరుపుతున్నటువంటి చర్చలు కావచ్చు, లేకపోతే భారతదేశంతో ఉన్నటువంటి విభేదాలని పరిష్కరించుకోవాలనుకునేటువంటి రకరకాల కోణాలు, ఏ కోణం అయితేనేమి పాకిస్తాన్కు మంచి చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్న ఒక నాయకుడిని ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పాకిస్తాన్లో నిరసనలు వెల్లువెత్తాయి. మిలిటరీ ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తోంది? వజహత్ సయ్యద్ ఖాన్, పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్ట్, ఆషామాషిగా నిన్న మొన్న కెరియర్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి కాదు, ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వజహత్ సయ్యద్ ఖాన్. ఆయన చేసినటువంటి ఆరోపణ, ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ జైల్లో చనిపోయి ఉండొచ్చు, ముగ్గురు సీనియర్ సైనిక అధికారులు నాకు ఈ మాట చెప్పారు అంటే వారికి కూడా కనీసం చూడటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్ ఇలా ఉన్నాడని కానీ, ఇమ్రాన్ ఖాన్ అన్నం తిన్నాడని కానీ, ఇమ్రాన్ ఖాన్ని వైద్యులు చూశారని కానీ ఎక్కడ దాఖలాలు లేవని సీనియర్ అధికారులు నాకు చెప్పారని సీనియర్ జర్నలిస్ట్ చెప్తూ ఉన్నారు. ప్రముఖ ఖైదీలు ఉంటారు జైళ్లలో, రాజకీయంగా ఇబ్బందులు పడి జైలుకు రావడం కావచ్చు, లేకపోతే శిక్ష పడి జైలుకు వచ్చినటువంటి ఇలాంటి ప్రముఖ ఖైదీలు ఉంటారు. వారి విషయంలో పర్టికులర్గా ఆయన డయాబెటిక్ పేషెంట్. ప్రతి నెల ప్రతి వారం కూడా అలాంటి వారికి చెకప్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి. వారు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని జైల్లో ఎంతో కొంత చర్చ ఉంటుంది. కానీ ఇమ్రాన్ ఖాన్ గురించి ఎక్కడ ఆ చర్చ ఎందుకు బయటకు రాలేదు? పర్టికులర్గా ఈ అంశమే పాకిస్తాన్లో గత కొన్నేళ్ల నుంచి కూడా పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత నుంచి చోటు చేసుకున్నటువంటి పరిణామం. కుటుంబ సభ్యుల్ని కలవనివ్వరు, లాయర్లను కలవనివ్వరు, పీటీఐ నేతల్ని కలవనివ్వరు, పార్టీకి సంబంధించి వ్యక్తిగత డాక్టర్లకు కూడా అనుమతి ఇవ్వడం లేదంటే అసలు ఏం జరుగుతోంది? ఇది వజహత్ చేసినటువంటి
ఆరోపణలు. 2023 ఆగస్టు నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారు. అల్ ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్కు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ భార్య బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. గతంలోనే ఇమ్రాన్ మరణించాడంటూ కూడా పలుమార్లు పుకార్లు అయితే వచ్చాయి. మరి పాకిస్తాన్లో ఈ రకమైనటువంటి అనుమానాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు క్లారిటీ ఇవ్వాలి, లేదా పోలీసు అధికారులు దీనికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ ఈ విధంగా ఉన్నాడు, పీటీఐ కార్యకర్తలు మీరు ఎవరు కూడా ఆందోళనలు చెందాల్సినటువంటి అవసరం, నిరసనలు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు, మీ అధినేత బతికే ఉన్నారు. లేదు, ఒకవేళ చనిపోతే అనారోగ్య కారణాల రీత్యా చనిపోయినప్పటికీ కూడా దానికి సంబంధించి డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఇతరత్ర హార్ట్ అటాక్ రావడమా లేకపోతే ఇంకేదైనా ఏమైనా జరిగింది అన్నటువంటి ఉద్దేశంతో ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే ఆ విషయాన్నైనా సరే మాకు చెప్పండి. పీటీఐ కార్యకర్తలు కోరుతున్నారు, కుటుంబ సభ్యులతో మేం మాట్లాడతాం, ఆయన ఆరోగ్య కారణాలకు సంబంధించి ఒక డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇవ్వండి, దానికి సంబంధించి మేము చూస్తాం, మాకు ఏదైనా అనుమానాలు ఉంటే మిమ్మల్ని అడుగుతాం. సహజ మరణం అయితే దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వచ్చింది? ఇమ్రాన్ ఖాన్ సాదాసీదా ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, కార్పొరేటర్ కాదు, ఒక దేశానికి ప్రధానిగా ఉండి జైలు శిక్ష పడి శిక్ష అనుభవిస్తున్నటువంటి ఒక ఖైదీ. ఆయన విషయంలోనే పాకిస్తాన్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి? కక్ష సాధింపుతో అరెస్టు చేసి జైలుకు పంపినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? లేకపోతే రాజకీయ కక్ష సాధింపులు పాకిస్తాన్లో ఇంత దారుణంగా ఘోరంగా ఉంటాయా? ఒక జవాబుదారీతనం, ఒక లెక్కలేనితనం కావచ్చు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు, అసలు ఆ వ్యక్తి బతికున్నాడా లేదా, ఈ విషయం చెప్పడానికి కూడా ఎందుకు సందేహం? ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులు నాతో ఈ మాట అన్నారు అని, సాదాసీదా వ్యక్తి కాదు, సీనియర్ జర్నలిస్ట్ ఈ మాట అన్నాడు అని అంటే ఎస్, ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు అనేటువంటి ఒక నిర్ధారణకైతే వచ్చినటువంటి సిచ్యువేషన్. ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలని నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ద్రవ్యోల్బణం కావచ్చు, రాజకీయ సంక్షోభం కావచ్చు, మిలిటరీ విధి విధానాలు కావచ్చు, పక్క దేశాలతో వ్యవహరించేటువంటి విధానం కావచ్చు, రాజకీయ శూన్యత కానీ, ప్రజలు అక్కడ ద్రవ్యోల్బణంతో పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో, పెరిగినటువంటి పెట్రోల్ ధరలతో కకావికలమై ఉక్కిరి బిక్కిరై ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడున్న ఈ విషయాలన్నింటినీ నిశ్చితంగా గమనించడంతో పాటు రాజకీయ పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి పాకిస్తాన్లో అంటే, ఈరోజు ఒక సీనియర్ జర్నలిస్టు చేసినటువంటి కామెంట్స్ ఒక సంచలనం రేపాయని చెప్పాలి. పాకిస్తాన్లో కక్ష సాధింపుతో అరెస్ట్ అయితే వారి ప్రాణాలకి గ్యారంటీ ఉండదు, ఇది ఆయన చెప్పినటువంటి మాటల సారాంశం. దీని మీద దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతోంది. అన్ని దేశాల్లో వచ్చినట్లు పాకిస్తాన్లో కూడా ఒక జెన్జీ ఉద్యమం రావాలి. స్థానికంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట, దేశాధినేతలకే దిక్కులేని పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నాయి అంటే సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి? ద్రవ్యోల్బణంతో కావచ్చు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో కావచ్చు, పెరిగినటువంటి నిరుద్యోగం, అక్కడెక్కడా కూడా పరిశ్రమలు సరిగా లేకపోవడం, చదువుకున్నటువంటి వారికి ఉద్యోగాలు లేక ఇతర దేశాలకు వెళ్ళి బ్రతుకుదాము అనంటే ఉగ్రవాద దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి మీరు మా దేశంలోకి ఎంట్రీ లేదు, ఇన్ని రకాల అవమానాలు కూడా అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామంలో ఒక దేశాధినేత, గతంలో పనిచేసినటువంటి ఒక మాజీ ప్రధానికి ఆయన ప్రాణానికి సంబంధించి క్లారిటీ లేకపోవడం, చట్టాలని తుంగలో తొక్కడం, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని పక్కన పెట్టడం, ఇమ్రాన్ ఖాన్ విషయంలో అక్కడ కోర్టులు కూడా కీలకంగా స్పందించాయి. ఇమ్రాన్ ఖాన్ బతికి ఉంటే ఎందుకు వీడియో ప్రూఫ్ మీరు రిలీజ్ చేయట్లేదు? కుటుంబ సభ్యుల్ని ఎందుకు కలవనివ్వటం లేదు? కనీసం ఒక వ్యక్తికి శిక్ష పడ్డ తర్వాత పైకోర్టుకు అప్పీల్ చేసుకోవడమా, లేకపోతే వ్యక్తిగత లాయర్లు, తను డయాబెటిక్ పేషెంట్ కాబట్టి వ్యక్తిగత డాక్టర్లను మీరు ఎందుకు కలవనివ్వటం లేదు? ఇన్ని రకాలుగా కూడా కోర్టు ప్రశ్నిస్తున్నా అక్కడ ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్రాన్ ఖాన్కు సంబంధించి బ్రతికున్నాడు లేదనే విషయం సంగతి పక్కన పెడితే, ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పే మాట, ఉన్నతాధికారులు, మేము ఇప్పటి వరకు కూడా ఇమ్రాన్ ఖాన్ని చూడలేదు. మరి ఆ జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడా, లేక ఇమ్రాన్ ఖాన్ని వేరే ఏదైనా నిర్మానుష్య ప్రదేశంలో బంధించారా? ఆ స్థాయిలో ఇమ్రాన్ ఖాన్ని పగబట్టి కక్ష తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? జైలు అంటే చట్టబద్ధంగా ఆయన్ని శిక్ష పడింది, జైల్లో పెట్టారు, అంతా బాగానే ఉంది. అలాంటి వ్యక్తి మీద చనిపోయి ఉంటే చెప్పాలి, బ్రతికి ఉంటే ఒక వీడియో ప్రూఫ్ రిలీజ్ చేయాలి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కనీసం కుటుంబ సభ్యులనైనా తీసుకువెళ్ళి ఇదిగో ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడు, మీరు బయటకు వెళ్ళి చెప్పండి, వీడియో సాక్ష్యాలు కూడా మేము రిలీజ్ చేయలేకపోతున్నాం అనేటువంటి రకరకాల అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ బతికి ఉంటే చూపించండి, చనిపోతే చెప్పండి, క్లియర్గా వినిపిస్తున్నటువంటి మాట. దేశంలో ఈ అంశానికి సంబంధించి ఆ సీనియర్ జర్నలిస్ట్ చేసినటువంటి కామెంట్స్తో
పీటీఐ కార్యకర్తలు రాబోయే రోజుల్లో రెచ్చిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయనేటువంటి వెర్షన్ అయితే వినిపిస్తోంది. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ బ్రతికున్నాడా మరణించాడా అనే దానికి సంబంధించి ఒక ఉద్యమాన్నే చేస్తామని చెప్తున్నారు. మా అధినేత బ్రతికున్నాడా చనిపోయాడా అని మీరు క్లారిటీ ఇవ్వకపోతే పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతుంది, మరొక సంక్షోభాన్ని మరొక ఉద్యమాన్ని చూస్తుందని కూడా పీటీఐ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. మరి ప్రభుత్వం ఎందుకు కోర్టు చెప్పినా, కుటుంబ సభ్యులు మొరపెట్టుకున్నా, ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేసినా ఎందుకు స్పందించట్లేదు అనేదే ప్రధాన ప్రశ్నగా మారింది. మరి ఆషామాషి వ్యక్తి చేసినటువంటి ప్రకటన కాదు, ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా సీనియర్ అక్కడ అధికారులు ఇచ్చినటువంటి, పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి వజహత్ సయీద్ ఖాన్ ఆయన చెప్పినటువంటి మాట నిజంగా ఇమ్రాన్ ఖాన్ చనిపోయే ఉంటాడు అనేటువంటి ఒక నిర్ధారణకైతే పీటీఐ కార్యకర్తలు వచ్చారు. రేపో మాపో వారి ఉద్యమ కార్యాచరణ కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది. చూడాలి పాకిస్తాన్లో ఈ అంశం మీద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.